వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి రావడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ గా విధులు నిర్వర్తిస్తా ఉన్నటువంటి ఇరుకు కోటేశ్వరరావు గారు మనతోనే ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ నేను ఎందుకు రావడం జరిగిందంటే, ఇక్కడ నర్సంపేట్కి ఇరుకు కోటేశ్వరరావు గారు చాలా డెవలప్మెంట్ రోటరీ క్లబ్ లో సేవా పరంగా చూసుకుంటే చాలా సేవలు చేస్తా ఉన్నారని చెప్పేసి కొంత వినికిడి. సో నిన్న కాక మొన్ననే రీసెంట్గా ఒక అవార్డు కూడా అందుకున్నారని చెప్పేసి కొంత తెలుసుకున్నాను. సో వాస్తవానికి గత 15 సంవత్సరాలుగా రోటరీ క్లబ్లో ఎలాంటి సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉంటున్నారంటే ఇప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి. బీవీఆర్ టీవీ ఛానల్ యాజమాన్యానికి నమస్కారం అండి. ఓకే సార్, ఇక్కడ సేవా పరంగా మీరు గత 15 సంవత్సరాలుగా ఈ రోటరీ క్లబ్లో చాలా ముందంజలో ఉన్నారని చెప్పేసి కొంత వినికిడి. ఇక్కడ నేను స్టార్టింగ్ ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. వాస్తవానికి మీరు ఒక బిజినెస్ మ్యాన్, చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. సరే, ఈ రోటరీ క్లబ్లోకి ఎంటర్ అవ్వాలని చెప్పేసి ఎందుకు అనిపించింది మీకు? మనకు ఇంతకుముందు ఉన్న రోటరీ మెంబర్స్ చేసే సేవలు గుర్తించి మనం కూడా అందులో జాయిన్ అయ్యి మనం కూడా కొంతమంది సహాయ సహకారాలు అందించాలని, పేద విద్యార్థులకు కొన్ని మెంబర్స్కి మనం సాయం చేయాలనే ఆలోచన వచ్చి దాని ద్వారా చేస్తే ఇది ఇంటర్నేషనల్లో రోటరీ క్లబ్ ఉందని చెప్పి తెలుసుకొని నేను అందులో జాయిన్ అయినండి. ఓకే సార్, ఇప్పుడు రోటరీ క్లబ్లో జాయిన్ అవ్వడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటిదని చెప్పేసి అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇక్కడ రోటరీ క్లబ్లో జాయిన్ అయ్యి చేయడం కన్నా స్వతహాగా చేస్తే బెటర్ అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరేం చెప్తారు మీరు? నేను రోటరీ క్లబ్లో చేయడం వల్ల చాలామంది నాకు సహాయ సహకారాలు, పక్కన మా ఫ్రెండ్స్, రిలేషను, దగ్గర దగ్గర బంధువులు, అంటే ఎక్కువ రిలేషన్స్, ఫ్రెండ్షిప్ బాగా పెరుగుతుంది. వివిధ వర్క్ చేసే వాళ్ళు మనకు జాయిన్ అవుతున్నారు. మనం ఎక్కడైనా వర్క్ చేస్తామంటే మనం ఒక 10,000 ఇస్తే వాళ్ళు ఇంకొంత అమౌంట్ ఇచ్చేస్తే మనం వర్క్ చేయడానికి ఈజీ అవుతుంది. నేను చేస్తే ఒక 10,000 సాయం చేయగలుగుతా. అదే వేరే ఈ రోటరీ క్లబ్ ద్వారా చేస్తే 10 మంది కలిసి 5,000 ఇచ్చినా 50,000 ఇచ్చి దాంతో ముందుకు తీసుకెళ్ళవచ్చు అనే ఉద్దేశంతో రోటరీ క్లబ్లో జాయిన్ అయినా. ఓకే సార్, ఇప్పుడు మీరు అసిస్టెంట్ గవర్నర్గా ఉన్నారు. సార్, ఈ పర్టిక్యులర్ అసిస్టెంట్ గవర్నర్ అనే హోదాలో మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో, విధులు నిర్వర్తిస్తూ ఉన్నారో, సార్ ఏం చేస్తూ ఉన్నారు సార్? మీరు సేవా పరంగా ఇప్పటిదాకా ఎలాంటి సేవా కార్యక్రమాల్లో ఉన్నారు? ఇప్పటి వరకు మేము ఎక్కువ స్కూల్ బెంచెస్, స్కూళ్ళల్లో మన ఈ సంవత్సరము సైకిల్స్ ఇచ్చాము. చాలా ఎక్కువ, అంటే దాదాపు వరంగల్ జిల్లాలోనే నర్సంపేట, ఉప్పరపల్లి, చాలా, అంటే దాదాపు అంకురా క్లబ్బు, అంటే మాకు నర్సంపేట క్లబ్బు, అంకురా క్లబ్బు, మహబూబాద్ క్లబ్ అని మనకు 3 క్లబ్బులు ఉన్నాయి సార్. 3 క్లబ్బుల నుంచే దాదాపు ఒక 400 బైసికిల్స్ గర్ల్స్ పిల్లలకి చదువుకోవడానికి మేము చేయడం జరిగింది. కుట్టు మిషన్లు, లేడీస్కు కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ కూడా చంద్రరావుపేటలో ఇంతకుముందు నడిపాము సార్ మేము మా క్లబ్ నుంచి వెళ్ళి. అలాగే ఇచ్చాము. కస్తూరిబాలో కావాల్సిన వాటర్ ప్లాంట్ ఇచ్చాము నేను ఫస్ట్ స్టార్టింగ్లో. ఇప్పుడు కూడా ఎక్కువ వాటర్ ప్లాంట్స్, అంటే 2 వాటర్ ప్లాంట్లు, ఒకటి మోకాళ్ళపల్లి, ఒకటి కోమట్లగూడెం రీసెంట్లీ ఇచ్చామండి. మా క్లబ్ నుంచి వెళ్ళి కొంత, మిగతాది డోనర్స్ ఉన్నారు, డోనర్స్ కలుపుకొని దాని ద్వారా దాదాపు ఒక్కొక్క వాటర్ ప్లాంట్ 3 లక్షల విలువ చేసే వాటర్ ప్లాంట్లు అక్కడ 2 దిక్కుల స్థాపించడం జరిగింది. అదే కోమట్లగూడెంలో గ్రంథాలయానికి కూడా మేము బుక్స్ చేసాము, డొనేట్ చేశాము. అదే కోమట్లగూడెంలో ఇంతకు ముందుకు స్కూల్ పిల్లలకి ప్లస్ బెంచెస్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనము చాలా ఊళ్ళల్లో సపోజ్ స్కూల్ బ్యాగ్స్, స్కూల్ పిల్లలకు ఎగ్జామ్స్ టైంలో మన ప్యాడ్స్, పెన్స్, ముఖ్యంగా చిన్నపిల్లల స్కూల్లో, గవర్నమెంట్ స్కూళ్ళలో స్కూల్ బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ జరిగే ఏరియాలో స్పోర్ట్స్ వాళ్ళు అడిగితే స్పోర్ట్స్ వాళ్ళకు కూడా వాళ్ళకు కావాల్సిన టీషర్ట్లు, మెటీరియల్స్ కూడా మా రోటరీ క్లబ్ ద్వారా అందజేయడం జరిగింది. ముఖ్యంగా దాదాపు వర్ధన్నపేట నుంచి మొదలు పెడితే మా ఈ 3 జిల్లాలలో, అంటే వర్ధన్నపేట మీన్స్ వరంగల్ జిల్లా, నర్సంపేట డివిజన్, మహబూబాద్ జిల్లా, అన్ని 3 జిల్లాలలో నా పరిధిలోకి వస్తుంది సార్. ఇది పరిధిలో చాలా వరకు చాలామంది రొటీరియన్స్ మాకు కోఆపరేట్ చేయడం వల్ల నేను ఈ అసిస్టెంట్ గవర్నర్కు మంచి బెస్ట్ సెకండ్ అవార్డు గెలుచుకోగలిగిన. ప్రతి సంవత్సరం మేము ఇలాగే చేసుకుంటూ పోతామండి. ఓకే సార్, ఇక్కడ సేవా కార్యక్రమాల్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ మీరు చేసిళ్ళు అని చెప్పేసి మీరు ఇప్పటిదాకా చెప్పున్నారు సార్. వీటికి అయ్యే అమౌంట్ మీకు పైనుంచి అంటే అసలు ఎక్కడి నుంచి వస్తాయి మీకు అమౌంట్ అనేది? ఇది ఏ పైనుంచి రావండి. ఇప్పుడు మేము రోటరీ మెంబర్స్ ఉన్నామంటే, ఇప్పుడు మా క్లబ్లో ఒక 25-30 మంది ఒక క్లబ్లో ఉంటారు, ఒక క్లబ్లో 50 మంది వరకు ఉంటారు. ఈ 50 మంది సపోజ్ ఎక్కడైనా ప్రోగ్రామ్ చేస్తామంటే వాళ్ళందరం కలిసి
ఒక వ్యక్తి 5,000 ఇవ్వచ్చు, ఒక వ్యక్తి 1,000 ఇవ్వచ్చు, ఒక వ్యక్తి 2,000 ఇవ్వచ్చు. అలా మేము అప్పటికప్పుడు ప్రోగ్రామ్ సెట్ చేసుకొని 20,000 నుంచి వెళ్ళి 50,000, ₹1,00,000 వరకు కూడా ప్రోగ్రామ్, 5,00,000 వరకు కూడా ప్రోగ్రామ్ చేసినవి ఉన్నాయి మాయి. ఎవరిని దగ్గర కూడా మేము ఏది కూడా ఆశించము. ఏ పైనుంచి కూడా మాకేమి రాదు. వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఓ 50 లక్షలు, 60 లక్షలు ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ మా రోటరీ క్లబ్ నుంచి వెళ్ళి చెక్ డ్యాములు కట్టిస్తున్నారు. పెద్ద పెద్ద హాస్పిటల్లో ఎక్విప్మెంట్స్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో కూడా ఎక్విప్మెంట్స్ చాలా ఇచ్చారు. అలా చేసిన దగ్గర పెద్ద ప్రాజెక్టులకు మా ఇంటర్నేషనల్ లెవెల్లో ఫండ్స్ వస్తాయండి. లోకల్లో మాత్రం మేము ఏదన్నా ప్రాజెక్టు మంచి సెలక్షన్ చేసుకుంటే మా దగ్గరనే రొటీరియన్స్, మన నర్సంపేట రొటీరియన్స్ కాకుండా హైదరాబాద్లో కావచ్చు, ప్రముఖంగా ఉన్నత స్థాయిగా సంపాదించుకున్న వాళ్ళు రోటరీ క్లబ్లో ఈ వర్క్ చేస్తుందంటే మేము ఒక 30% పెడితే, సపోజ్ మొన్న మేము వాటర్ ప్లాంట్కు ఒక 50,000 మేము పెడితే మిగతా 2.5 లక్షలు ఒక డోనర్ ఇచ్చిండు. అట్లా మేము ముందుకు తీసుకెళ్తాం దీన్ని ఏదో ఒక పైనుంచి వస్తానే దాంట్లో ఖర్చు పెడతాను అనేది లేదు. ఎక్కడికక్కడనే మొన్నటికి మొన్న అంబులెన్స్ ఇచ్చినాం కోమట్లగూడెంలో. ఒకసారి తెలుసుకోండి, కోమట్లగూడెంలో అంబులెన్స్ రోటరీ క్లబ్ ఆఫ్ నర్సంపేట ఇచ్చింది. అది ఎంత బాగా పనిచేస్తుంది అంటే పాము కాటోళ్లకు, డెలివరీస్కి, ప్రతి దానికి. కొత్తగూడెము, నర్సంపేట, అవసరం ఉంటే హనుమకొండ వరకు కూడా హాస్పిటల్కి మన అంబులెన్స్ తిరుగుతుంది సార్. అలాగా ఆ దానికి హైదరాబాద్ ఒక క్లబ్బు దాన్ని స్పాన్సర్ చేసింది. అందులో మన నర్సంపేట 3 లక్షల అంటే మెంబర్స్, అంటే కొంతమంది సైప సురేష్ లాంటి వాళ్ళు మన క్లబ్ మెంబర్సు చాలామంది దానికి డోనర్ చేయడం వల్ల ఆ 3,500,000 కలుపుకొని మిగతా 5.5 లక్షలు 4.5 లక్షలు వేరే హైదరాబాద్ క్లబ్ డోనర్ చేయడం వల్ల అది 8 లక్షల చిల్లరతోటి అక్కడ అది తిరుగుతుంది సార్. చాలా బాగా, అంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఇచ్చేది 5,000, 10,000 ప్రతి మెంబరు. కానీ వేరే రోటరీ క్లబ్ నుంచి వెళ్ళి ఉన్నత స్థాయిలో సిటీలో బాగా ఫండ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, అంటే వాళ్ళు సంపాదించుకొని వెల్ సెటిల్గా ఉన్నారు కాబట్టి మనం క్లబ్ ద్వారా ఈ పని చేస్తామంటే మనకు డొనేట్ చేస్తారు సార్. దాంతో మేము ముందుకు వెళ్తున్నాం. సార్, యాక్చువల్లీ ఈ రోటరీ క్లబ్లోకి జాయిన్ అవ్వాలనుకుంటే మెంబర్షిప్ అనేది ఎంత ఎంత పేమెంట్ ఉంటుంది ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటే? సపోజ్ ఇందులో 8,000 కట్టవచ్చు సార్. అంటే అది పర్మనెంట్ మెంబర్షిప్. లేదు తాత్కాలికంగా అంటే మీన్స్ సంవత్సరంలో 8,000 చిల్లర, అంటే డాలర్ రేట్ను బట్టి 8,000, 8,200 పడుతుందండి ఒక మెంబర్కి. మామూలుగా అంటే ఇప్పుడు కట్టుకోలేని స్థితి ఉన్న వాళ్ళు దానికి ఒక 1,000, 2,000 మెంబర్షిప్ రాసి, అంటే వాళ్ళు సేవ చేయడం వరకే పనిచేస్తుంది. ఇంటర్నేషనల్ అంటే సపోజ్ మేము కొంత అమౌంట్ చేసినప్పుడు మనకు ఎమ్మటి ఉంటాడు ప్రతి మెంబరు. అది ఆ మెంబర్ ఉండి అందరికీ మనతోటి పాటు మనతో మెంబర్షిప్ ఉంటుంది. ప్రతి మీటింగ్కి అటెండ్ అవుతాడు. మనతోటి ఏది కావాలన్నా మనకు సాయం చేస్తాడు. అంటే మనకు డబ్బే కాదు, కొంచెం మెంబర్ కూడా మనకు అవసరం కాబట్టి ఆ మెంబర్ని తీసుకోవచ్చు. మేము మెంబర్షిప్గా శాశ్వతమైన నెంబర్ ఉంటాడు, ఆయన ఇంటర్నేషనల్ నెంబర్ అవుతాడు, దానిని కూడా మేము తీసుకుంటాం. ఓకే సార్, ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మీరు అసిస్టెంట్ గవర్నర్ స్థాయిలో మీరు ఉన్నారు కాబట్టి దీనికి మీరే క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు సేవా కార్యక్రమాల్లో చేయాలని చెప్పేసి ధనిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులే కాకుండా పేద వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు కూడా ఆ కళ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే వ్యక్తి పేదవాడు. ఆ పేదవాడు సేవ చేయాలనుకుంటాడు, రోటరీ క్లబ్లోకి జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు. మరి ఆయన దగ్గర 8,000 లేవు. 1,000 రూపాయలు కట్టుకోవచ్చు అని చెప్తున్నాం కదా సార్. ఒక 1,000 రూపాయలు కట్టి కూడా మెంబర్షిప్ తీసుకోవచ్చు. కాకపోతే నెంబర్గా ఉంటాడు. అంటే కొన్ని విషయాలలో, అంటే మేము వేరే బయటికి పోవడానికి, ఎక్కడెక్కడ నా మీటింగ్లకు అటెండ్ కావడానికి మనం దానికి మాత్రమే పనిచేస్తాడు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు సేవా కార్యక్రమాలకు మాత్రం పనిచేస్తాడు. తనను కూడా మెంబర్గా తీసుకోవచ్చు మేము, ఆయనని ఇబ్బంది పెట్టడానికి లేదు. ఓకే సార్, ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఈ రోటరీ క్లబ్ కావచ్చు, లేకుంటే అలయన్స్ క్లబ్, లయన్స్ క్లబ్, వీళ్ళంతా ధనంని చాలా విచ్చలవిడిగా వృధా చేస్తారు అని చెప్పేసి ఒక టాక్ బయట ఉంది. మరి ఈ టాక్ గురించి ఏం చెప్తారు? మనకు వేరే క్లబ్ గురించి మనకు తెలియదండి. మన క్లబ్ మాత్రం ఇంటర్నేషనల్లో ఉంది, 220 దేశాలలో ఉంది. మేము చిన్న ప్రోగ్రామ్ చేసుకుంటే మా క్లబ్ మెంబర్లు, ఎందుకంటే ప్రతి మెంబరు 1,000, 5,000 ఇస్తాడు, తనే లెక్క అడుగుతాడు, దాన్ని విచ్చలవిడిగా పెట్టడానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన మెంబరు లెక్క అడుగుతాడు. మాకు ఇంటర్నేషనల్ నుంచి ఫండ్స్ రావు. ఇంటర్నేషనల్ నుంచి ఫండ్స్ వచ్చినప్పుడు ఆ ఫండ్స్కు చాలా కమిటీస్ ఉంటాయి, చాలా దానికి తతంగం ఉంటుంది, ఆ వర్కబిలిటీ ఉంటుంది. ఆ ఇంటర్నేషనల్ ఫండ్కు మన క్లబ్ నుంచి ఒక 30% మనం డోన్ చేయాలి, మిగతా 70% వాళ్ళు చేస్తారు సార్. అట్లాంటప్పుడు మన దగ్గర మిస్యూజ్ అయ్యేది లేదు, మిస్యూజ్గా ఖర్చు పెట్టేది లేదు. ఓకే సరే, మీకు ఏమైనా టార్గెట్ ఉంటుందా? అంటే మెంబర్షిప్ చేయించాలి, ఇంత చేయించాలి అనేది ఏమైనా టార్గెట్ ఉంటుందా? అంత ఇబ్బంది ఏం పెట్టారు సార్ ఈ రోటరీ క్లబ్లో. మ్యాక్సిమం ఎందుకంటే ఒక 25 మంది కంటే తక్కువ ఉంటే మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో
వర్క్స్ రావు, అంటే మనకు పనులు కావు. మినిమం 25 మెంబర్స్ అయితే కంపల్సరీ ఉంటే మనకి ఎక్కడి నుంచి ఏమైనా ఫండ్స్ రావాలన్నా మనం చేసే టార్గెట్ వర్క్లకు వాళ్ళు బాధ్యత వహిస్తారు. ఇంత అంత అనేం లేదు, 25 మందికి మినిమం ఉంటే నువ్వు 200 మందికి కూడా ఉండొచ్చు. అది సిస్టమ్. ఓకే సార్, ఇప్పుడు మీరు అసిస్టెంట్ గవర్నర్గా ఉన్నారు అంటే నెక్స్ట్ స్టేజ్ గవర్నరా? లేదు సార్, మాకు తర్వాత ఏదైనా డిస్ట్రిక్ట్ క్యాబినెట్లో తీసుకుంటారు, కానీ అంత గవర్నర్ కావడానికి ఇంత ఈజీగా అన్ని చాలా సంవత్సరాలు పడుతుంది. దానికి ఎడ్యుకేషన్ కావాలి, దేశాలలో కొన్ని కాన్ఫరెన్స్లు నిర్వహించాలి, ఇక్కడ లోకల్లో కొన్ని కాన్ఫరెన్స్లు నిర్వహించాలి. అంత ఈజీగా గవర్నర్గా మనకు రాదు, సాధ్యం కాదు. ఓకే సార్, యాక్చువల్లీ గవర్నర్కి ఉండేటువంటి ఎలక్షన్స్ ఎలా ఉంటాయి సార్ అవి? అది గవర్నర్కి అన్నప్పుడు వచ్చేసి ఆల్ వరంగల్, అంటే సపోజ్ స్టేట్లో తెలంగాణ ఇప్పుడు ఈ రోటరీ క్లబ్ ఆఫ్ 3150కి తెలంగాణ ప్లస్ ఆంధ్ర అన్ని క్లబ్లలో ప్రెసిడెంట్లు సెక్రటరీలు అవసరం ఉంటే ఓటింగ్ ఉంటుంది. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఒక సంవత్సరం ఉంటే అట్లా సిస్టమ్ ఆల్టర్నేటివ్ ఉంటుంది. దానికి కూడా మెంబర్సు టీడీజీలు అంటే పాస్ట్ గవర్నర్లు అందరి సహాయ సహకారం ఉన్నప్పుడే ఆయన గవర్నర్గా కాగలుగుతాడు. అందరూ ప్రెసిడెంట్లు, ప్రతి క్లబ్ సెక్రటరీ, అవసరం ఉంటే ఎలక్షన్ కూడా ఆన్లైన్లో వేసే అవకాశం అవసరం ఉంటుంది. ఓకే సార్, గవర్నర్గా కావడమే మీ డ్రీమ్ అని చెప్పేసి కొంత విన్నాం, వాస్తవమా? ఇందులో క్లారిటీ ఉందా? సరే, మనం గవర్నర్ని కావాలంటే మనకి ఈ వయసు, అంటే మనకున్న ఈ ఆర్థిక లావాదేవీలు సరిపోవు. గవర్నర్ కావాల్సిన వాళ్ళకి మినిమం 360 రోజులు పూర్తిగా క్లబ్కే స్పెండ్ చేయాలి. అలా స్పెండ్ చేయాలంటే కొద్దిగా ధనికంగా, ఆర్థికంగా స్తోమత ఉండాలి. అప్పుడే తను స్పెండ్ చేయగలుగుతాడు. మన బిజినెస్ కానీ మన వ్యవహారం కానీ నడవదు అక్కడ. 100% పూర్తి స్థాయిలో, అంటే మనకు వేరే ఆల్టర్నేటివ్, మన పిల్లలు ఎవరో బిజినెస్ చూసుకున్నప్పుడు మనం గవర్నర్గా వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు కాదు, అది ఇంత టైం కూడా మనకు అంత సాటిస్ఫై లేదు. అంటే ఎందుకు ఉన్నది, సాటిస్ఫై ఉంది, కానీ మనకు అంత అర్హత లేదు. ఓకే సార్, ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఇప్పుడు గవర్నర్ ఎలక్షన్స్కి చాలా పెద్ద ఎత్తున అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది, లైక్ పొలిటికల్ ఎలక్షన్స్ మాదిరిగానే ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున బయట దుమారం ఉన్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఇది చాలా తప్పు సార్. ఒక సీనియర్గా నేను రొటీరియన్గా చెప్పేది, నేను ఇప్పటికీ ప్రెసిడెంట్ చేసిన, సెక్రటరీ చేసిన, చాలాసార్లు డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ చేశాను. ఏ ఒక్కరు కూడా కనీసం వాళ్ళు వచ్చి ప్రచారం కూడా చేసుకోరు గవర్నర్ అయిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసుకుపోయే క్లబ్లను మంచి నడవేడికను వాళ్ళనే చూసుకొని వాళ్ళు అవసరం ఉంటే ఎలక్షన్ పెడతారు. లేదు, దాదాపు 90% ఇనామినేసే అవుతుంది మా రోటరీ క్లబ్లో. ఎలక్షన్ పెట్టినప్పుడు మాత్రం ఓన్లీ ఎక్కడ ఉండి అక్కడనే ఆన్లైన్లో ఎలక్షన్ ఓటింగ్ జరుగుతుంది. అది ఒక్కలో ఇద్దరే ఉంటారు పోటీలో, 10 మంది ఉండరు, 1 or 2 మెంబర్స్ ఉంటారు. అందులో ఎవరు వర్కబుల్ క్యాండిడేట్ అని చెప్పేసి వాళ్ళకు మాత్రమే ఆ సెక్రటరీ, ఆ ప్రెసిడెంట్, ఆ క్లబ్ మెంబర్లు ఆ ప్రెసిడెంట్కి అధికారం ఇస్తారు. ఆ అధికారి ఓన్లీ ఆన్లైన్లో కొట్టాల్సి ఉంటుంది. ఓకే సరే, ఏమొస్తుంది సార్? ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను అడిగేది కాదు, బయట ఉండేటువంటి క్వశ్చనే మీకు నేను వేస్తూ ఉన్నాను. అదేంటిదంటే, ఈ సేవ చేయడం వల్ల డబ్బులు ఖర్చు పెట్టుకోవడం తప్పించి ఇందులో ఏమొస్తుంది మీకు అని చెప్పేసి అనేవాళ్ళు కూడా లేకపోలేదు, ఉన్నారు, అనేవాళ్ళు కూడా ఉన్నారు. మరి అట్లా అనే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఆర్ సమాధానం వాట్ ఎవర్? మనం ఎంతో సంపాదించుకుంటున్నాము, అందులో ఎంతో కొంత ఖర్చు పెట్టుకోవాలనే ఆనందము, ఎంతో కొంత మైండ్ రిలీఫ్ కోసం క్లబ్లో మన అందరం మెంబర్స్ కలుస్తాం. డిస్టిక్ ఈవెంట్స్కి, తాలూకా ఈవెంట్స్కి ఒక 10 క్లబ్లలో మెంబర్స్ అక్కడక్కడ మీటింగ్ జరుపుకోవడం జరుగుతుంది. స్టేట్ లెవెల్లో జరుగుతాం, జిల్లాలో జరుగుతాం. సపోజ్ మనం 10 లక్షలు సంపాదించుకుని, నా పాలసీ మాత్రం 1 లక్ష రూపాయలన్నా ఖర్చు పెడితే మనకు దేవుడిచ్చిన సంపాదనలో దానిలో మనం మంచి పేరు వస్తుందనే నమ్మకంతో దీనికి ముందు తీసుకెళ్తున్నా. నేను ముందు దాన్ని ఎంచుకొని అందులో ప్రయాణం చేస్తున్నా. ఓకే సార్, ఇక్కడ ఇరుకు కోటేశ్వరరావు అనే వ్యక్తి సంవత్సరానికి ఎంత ఖర్చు పెడతారు సార్? సార్, నేను ఆ సంవత్సరాల పరిస్థితిని బట్టి ఈ 50,000 నుంచి వెళ్ళి 1,00,000 రూపాయల వరకు నేను డొనేట్ చేస్తాను. ఓకే, సొంత డబ్బులు మీయే? నా సొంత వెహికల్ తోటే తిరుగుతాను. నాకు మా అసిస్టెంట్ గవర్నర్లకు కానీ, ప్రెసిడెంట్లకు కానీ, సెక్రటరీలకు కానీ ఏ దానికి కూడా ఏ క్లబ్ నుంచి రాదు. మేము ట్రైనింగ్ క్లాస్, సపోజ్ ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ ట్రైనింగ్ క్లాస్ పెట్టాలంటే ట్రైనింగ్ క్లాస్కు 3 days 2 days క్లాస్ ఇస్తారు వాళ్ళు.
ఇచ్చినప్పుడు కూడా మా పైసలతోటే 2,000, 2,500 మినిమం మెంబర్షిప్ కట్టి అందులో ట్రైనింగ్ క్లాస్ చేసుకోవాలండి. ఏ ఒక్కరి సొమ్ములు ఎంజాయ్ చేయడానికి లేదు. ఓకే సార్, యాక్చువల్లీ మీ డ్రీమ్ ఏంటి సార్? ఇప్పుడు గవర్నర్ కావడం మీ డ్రీమ్ కాదు అన్నారు మీరు. యాక్చువల్లీ మరి మీ డ్రీమ్ ఏంటిది? లేదు సార్, నేను సేవ చేసుకోవాలి, ఎంతో కొంత ముందుకెళ్ళాలి. మన అంటే ఇందులో ఇప్పుడు నేను మొన్న చేసిన వాటర్ ప్లాంట్లో నాకంటే గవర్నమెంట్ నుంచి కానీ పబ్లిక్లో కానీ నా ఊరు కానీ ఊళ్ళల్లో సపోజ్ వర్ధన్పేటకి వెళ్ళాను, నర్సంపేట, అంకురా అంటే ఆ వరంగల్ సిటీలో చాలా స్కూల్స్ వెళ్ళాను. అంటే వాళ్ళలో నా అంటే కోటేశ్వరరావు గారా ఈయన అని చెప్పేసి వాళ్ళు నన్ను అంటే ఒక ఆప్యాయంగా పిల్లలు చూసే మనం ఇచ్చిన టేబుళ్లకు బెంచీలకు వాళ్ళకి ఇచ్చిన ఐటమ్స్ వాళ్ళు నన్ను ఒక అందులో ఒక చాలా గొప్ప వ్యక్తిగా భావిస్తుండ్రు. అదే నా డ్రీము. అంత చాలు. ఎంతో కొంతమంది నన్ను ఓకే అనుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని సేవకులుగా చూస్తున్నారు. అదే పొలిటికల్ యాంగిల్లో ప్రజలు ఏమన్నా రాబోయే రోజుల్లో మిమ్మల్ని లీడర్గా ఆర్ ప్రజాప్రతినిధిగా ఏమైనా చూడబోతున్నారా? సార్, ఇది రోటరీ క్లబ్లో 99% ఎవరు కూడా పొలిటికల్గా ఉండరు సార్. మీరు ఫస్ట్ మెయిన్ ఏంటంటే మీరు చూడండి, ఏ బిజినెస్ వ్యాపార వ్యక్తులు బిజినెస్ వాళ్ళు కొంత ఉంటారు, కానీ 90% ఇందులో రాజకీయ నాయకులు ఉండరు. ఎందుకంటే అది ఒప్పుకోదు, రాజకీయానికి క్లబ్కు కొంత ఉండదు. ఎందుకంటే ఇది మేము చేసుకుంటూ పోతుంటే ఒక పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తారు, ఒక పార్టీ వాళ్ళు అది చేస్తారు. కాబట్టి మాకు పార్టీకి సంబంధాలు ఉండేవి 99%. ఓకే సార్, ఇప్పుడు మీకు మీ స్థానిక ఎమ్మెల్యే గారి నుంచి కావచ్చు, లేకుంటే మీ స్థానిక మినిస్టర్ గారి నుంచి కావచ్చు, లేకుంటే ఎంపీ గారి నుంచి కావచ్చు, ఎలాంటి సహాయ సహకారాలు అందవా? వాళ్ళతోటి ఉండదు. కావాలంటే మనం వాళ్ళని చీఫ్ గెస్ట్లుగా ఒక ఎస్పీ మా ఏరియాల ఎంఆర్ఓను ఆర్డీఓలను ఎక్కువ శాతం వాళ్ళనే పిలుచుకుంటాం. మా క్లబ్ ఇనాగరేషన్స్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ జరిగినా అఫీషియల్నే పిలుచుకుంటాం సార్. ఏదో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అంటే I5 అంటే మొన్న వాటర్ ప్లాంట్ ఆ ఏరియా మనది కాదు, మహబూబాద్ జిల్లాకు వచ్చింది. కాబట్టి దానికి మేడం మన డాక్టర్ మినిస్టర్ గారు సీతక్క గారు, ధనసరి సీతక్క గారు దానికి అటెండ్ కావాల్సి వచ్చింది. అప్పుడు మన పార్టీ బేసిక్ కాదు, అది ఆమె ఒక విధి నిర్వహణలో భాగంగా మినిస్టర్ కాబట్టి వచ్చింది. మేము అప్పుడు పర్స్ వచ్చినప్పుడు కూడా ఏటూ నారంలో కూడా మేము చాలా మన నర్సంపేట క్లబ్ నుంచి వెళ్ళి చాలా మెటీరియల్ తీసుకుపోయినాము. ప్లస్ మహబూబాద్ నుంచి వెళ్ళి కొంతమంది, హైదరాబాద్ నుంచి వెళ్ళి కొంతమంది, హనుమకొండ క్లబ్ నుంచి వెళ్ళి కొంతమంది మెటీరియల్స్ ఒక పెద్ద డీసీఎంలో తీసుకెళ్ళి అక్కడ మేము సహాయ సహకారాలు అందించాం సార్. దానికి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు. అక్కడ ఎస్పీ గారిని మేము సహాయం తీసుకున్నాము. వారు మాకు అన్ని అంటే మాకు ఎక్కడెక్కడ ఏమి ఇవ్వాలని చెప్పి ఎస్పీ గారు ఆర్డర్ ఇచ్చి అంటే అడిగి పోయినాక ఎస్పీ గారు ఎక్కడెక్కడ సార్ అంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటే పాపం తనే దగ్గరుండి ఈ ఏరియా తిప్పాడు, వాళ్ళకి ఆ ఐటమ్స్ ఇచ్చి మళ్ళీ వచ్చామండి. ఓకే సార్, పోలియో నిర్మూలనలో రోటరీ క్లబ్ అనేది పాత్ర చాలా అమాంతంగా సాగిందని చెప్పేసి విన్నాము. సో దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు రోటరీ క్లబ్ ఈజ్ ఈక్వల్ టు పల్స్ పోలియో ఈజ్ ఈక్వల్ టు రోటరీ క్లబ్. పల్స్ పోలియోను నిర్మూలించిన దాంట్లో ప్రపంచ దేశాలలో నేను చెప్పడం కాదు, నేను అందులో ఉష్క రేణు అంతా ప్రపంచ దేశాలలోనే నెంబర్ 1. అదే ఇప్పటికి కూడా ఇంకా కంటిన్యూషన్ అవుతుంది సార్. మన దేశంలో లేదు, వియత్నాంలో కానీ కొన్ని దేశాలలో ఇంకొంచెం ఉంది. దానికి కూడా మన రోటరీ క్లబ్బే దానికి సంబంధించిన కార్యక్రమాలు చేపడుతుంది. ఓకే సార్, మీ సొంత గ్రామ ప్రజలకు కావచ్చు, లేకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికే కావచ్చు, అసిస్టెంట్ గవర్నర్ స్థాయిలో మీరు ఉన్నారు కాబట్టి యావత్ ప్రజానికానికి ఇప్పుడు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సార్, ప్రతి వ్యక్తి పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టేటప్పుడు పట్టకపోయేది ఏం లేదు. కాబట్టి ప్రతి వ్యక్తి సామాజిక సేవల్లో మునగాలి. అందులో రోటరీ క్లబ్లో మెంబర్షిప్ చేసుకొని, మెంబర్షిప్ లేకున్నా మాలాంటి మెంబర్స్కి కొంచెం సహాయ సహకారాలు అందించి ప్రతి మెంబర్ను ముందుకు తీసుకొస్తే ప్రజలు చాలా బాగుంటారు. కొన్ని హాస్పిటళ్ళల్లో కానీ కొన్ని విషయాలలో కానీ స్కూళ్ళల్లో కానీ చదువుకోలేని వాళ్ళకు చదువులు, పాఠ్య పుస్తకాలు అలాంటివి మనం అందియడం వల్ల మనకు ఒక ఆనందం ఉంటుందని ప్రతి తెలంగాణ ప్రజలు ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ఇలాంటి క్లబ్లలో జాయిన్ అవ్వడము, లేదా మా లాంటి వాళ్ళ మెంబర్లకు సహాయ సహకారాలు అందించడము, వాళ్ళకు ప్రతి పైసకు మేము లెక్కకు బాధ్యులమవుతాము, ఇది మిస్ప్లేస్ కాదు అని మెసేజ్ ఇస్తున్నాను సార్. ఓకే సార్, ఇక్కడ రోటరీ క్లబ్ కావచ్చు, లేకుంటే ఇంకోటి కావచ్చు, వాట్ ఎవర్, ఇట్లా చేయడం వల్ల డబ్బు నష్టపోవడమే తప్ప ఇందులో కలిగే ప్రయోజనం ఏది లేదని చెప్పేసి కూడా అనేవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి మీరు సూటిగా ఏం చెప్పాలనుకుంటున్నారు?
సార్ రోటరీ క్లబ్బే కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం సేవ చేయదలుచుకున్న వాళ్ళు తప్పనిసరిగా చేయాలి. వృధా అంటే మన డబ్బులు మనం పట్టుకొచ్చేది లేదు. డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది సర్వీస్ చేసేటప్పుడు మీరే చూడండి, మేము ఏదైనా రోటరీ క్లబ్ నుంచి వెళ్ళి మీకు ఈ సేవ చేస్తాను రావాలంటే వాళ్ళు ఉచితంగా వచ్చి మా తరపున సేవ చేస్తారు. ఒక బ్యాంక్ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ ఇంకో బిజినెస్ మ్యాన్ దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఇస్తారు. మేము ఒక రోటరీ క్లబ్లో ఉండి అనుసంధానంగా మాత్రమే ఉంటాం. మేము పెట్టే ఖర్చు తక్కువ కావచ్చు, కానీ మిగతా వాళ్ళతో పెట్టిస్తాం, ప్రజలకు ఉపయోగపడుతుంది. ఓకే సార్, ఇప్పటిదాకా సేవలు మీరు చెప్పుకున్నారు, మీరు చేసినటువంటి సేవలు చెప్పుకున్నారు సార్. ఇంకా ఏమేం చేయాలనుకుంటున్నారు? మీ మైండ్లో రన్ అవుతా ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏంటిది? ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి? సరే గ్రామ ప్రజలలో ఏదన్నా సరే అవసరాన్ని బట్టి వాళ్ళకి ఏదన్నా అవసరం వస్తే మా తరపు నుంచి వెళ్ళి మేము, నా ధ్యేయం మాత్రం సరే ఇంకో సంవత్సరానికో 2 సంవత్సరానికి పెద్ద ప్రాజెక్టు, రైతులకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఓ చెక్ డ్యామ్లో చేస్తే, ఎందుకంటే అన్ని వేరే పెద్ద పెద్ద క్లబ్లలో నడుస్తున్నాయి. మా దగ్గర ఫండ్ తక్కువ ఉంది, మేము కూడా 30% కట్టాలంటే, సపోజ్ ఒక 30 లక్షల ప్రాజెక్ట్ చేయాలంటే మేము ఒక 10 లక్షలు కట్టాల్సి వస్తుంది. 50 లక్షల ప్రాజెక్ట్ చేయాలంటే మేము దాంట్లో 30% కట్టాలి. కాబట్టి అలాంటి పెద్ద ప్రాజెక్టులు చేయాలని నా ముఖ్య ఆలోచన, ముందుకెళ్ళాలని. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్, ఒక చెక్ డ్యామ్ చేసామనుకోండి, దానివల్ల నీళ్లు వాటర్ సమృద్ధి వస్తాయి, రైతులు పంట పండించుకుంటారు, అది మాకు ఒక పేరు శాశ్వతంగా ఉండిపోతుందని ఆలోచన. సార్, ఇప్పటిదాకా మీకు చాలా అవార్డ్స్ వచ్చి ఉండాలి నాకు తెలిసి. అయితే సార్, ఈ అన్నిట్లలో మీకు పేరు ప్రఖ్యాతను గావించినటువంటి ఏదైనా ఒక అవార్డు చెప్పండి. నేను ఇప్పుడు అసిస్టెంట్ గవర్నర్గా నాకు వచ్చిన సెకండ్ బెస్ట్ అసిస్టెంట్ గవర్నర్దే పెద్ద అది. ఎందుకంటే ప్రెసిడెంట్గా కానీ సెక్రటరీగా వచ్చేది చాలామందికి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రీజన్లో నాకు సెకండ్ ప్లేస్ రావడం, అంటే ఈ ప్రజలు ఇచ్చిన ఆనందము, ప్రజలు ఇచ్చిన నా దాని గురించి, నాకు మిగతా రోటరీ మెంబర్లు ఇచ్చిన సహాయ సహకారాలు, ముఖ్యంగా ఈ క్లబ్ ప్రెసిడెంట్లు సెక్రటరీ నేను అడగగానే నా తరపున వాళ్ళు అంటే గ్యాదర్ చేయడం, వాళ్ళందరి ఖుషితోటి నేను ముందుకెళ్ళాను. వాళ్ళందరికీ ముఖ్యంగా మా ప్రెసిడెంట్ బాదం రంజిత్ గారు నర్సంపేట, ఇట్లా సెక్రటరీ విభూతి శివకుమార్, వరంగల్కి వచ్చేసి అంకురా క్లబ్ ప్రెసిడెంట్ ఎండి రఫీ గారు కానీ, ఇట్లా నాగేశ్వరరావు గారు కానీ, ఇట్లా చాలామంది సీనియర్ మెంబర్స్ నాకు ఇచ్చిన సహాయ సహకారాలతో ముందుకెళ్ళాను. ఇంకా ముందుకెళ్తానని మా సీనియర్ రోటీరియను నంద్యాల కృష్ణారెడ్డి గారు, మా క్లాస్మేటు, ఇట్లా చాలామంది నాకు కొంచెం పుషింగ్ ఇవ్వడం వల్ల నేను ముందుకెళ్ళాను. ఇంకా వాళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకొని ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో మీరు ఏదైతే పాల్పంచుకుంటా ఉన్నారో సార్, సొసైటీ అనేది ఎట్లున్నది సార్? మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది సార్? సొసైటీ అనేది సన్మార్గంలో నడుస్తూ ఉందా? నాకు సొసైటీ అనేది చాలా సన్మార్గంలో నడుస్తుంది సార్. సొసైటీ అనేది, ఎందుకంటే సొసైటీ అన్నదే అంత కలిసి చేసేది. సన్మార్గంలో ఉంటేనే సొసైటీలో ఉంటారు. సన్మార్గం లేని వాళ్ళు సొసైటీలో ఎవరు ఉండరు సార్. 90%, 99%. కాకపోతే సొసైటీ అనేది కలుషితమైంది, అస్తవ్యస్తంగా అయిందని చెప్పేసి మేధావుల మాట ఇది. దీని గురించి ఏం చెప్తారు మరి? సొసైటీ అనేది అంటే అక్కడ వాళ్ళు ఆలోచించేది, అప్పుడు వాళ్ళ విధానాలు వాళ్ళకి అట్లా అనిపించింది. అలా అయితే సొసైటీ కలుషితం అయిందంటే మన భారతదేశమే కానీ మన తెలంగాణ కానీ ఇలా పచ్చగా అందరిలో మంచిగా ఉండలేరు. ఎందుకంటే వేరే రాష్ట్రాలలో వేరే దేశాలలో కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు, గుద్దుకోవడాలు, చంపుకోవడాలు ఉన్నాయి. కానీ మన దేశంలో అలా లేదు, సస్యశ్యామలం ఉన్నది, అందరిలో కలిసే తత్వం ఉంది, మతతత్వాలు లేవు, మత ద్వేషాలు లేవు, అంతా సస్యశ్యామలంగా ఉన్నది. కాబట్టి మన రాష్ట్రం నాకు తెలిసి 99-100% బాగుంది. ఓకే సార్, ఇక్కడ రోటరీ క్లబ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తుందో ఆ గవర్నమెంట్కి పాజిటివ్గా ఉంటుందట, నిజమేనా? అంటే ఇప్పుడు లాస్ట్ టైం బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, అంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళతోనే మీరు టైఅప్ అయి ఉంటారా? చిన్న విషయం, అసలు గవర్నమెంట్కు రోటరీ క్లబ్కి సంబంధం లేదు. ఎందుకంటే రోటరీ క్లబ్ ఈజ్ ఇంటర్నేషనల్ క్లబ్, 220 దేశాలలో ఉంది. మా సహాయ సహకారాలు ఏమన్నా ఉంటే అప్పుడు వచ్చిన గవర్నమెంటు మాతో చిన్న పని కావచ్చు, ఊళ్ళే గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి రాష్ట్ర మినిస్టర్ వరకు మా వంతు కర్తవ్యం ఇంక పని చేస్తామంటే ఇక్కడ పని చేయమని చెప్తా తప్ప ఎవరికి అణిగిమణిగి ఉండరు. రోటరీ క్లబ్ అనేది ఎవరిని ఏ రాజకీయ పార్టీని దేశించదు. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఫైనల్ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? లాస్ట్ వన్. ఇంకా ఒకటే సార్, రోటరీ క్లబ్ అనేది చాలా
గొప్పది. పల్స్ పోలియో విషయంలో కానీ, ప్రతి విషయంలో కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన రాష్ట్రానికి, మన దేశానికి, మన ఊరికి సేవ చేయడానికి వస్తున్నారు రోటరీ క్లబ్ పేరు చెప్పుకొని. దానికి అదే గొప్ప అని నాకైతే చాలా సంతోషంగా ఉన్నది సార్. మనకు కావాల్సిన ఫండ్స్ ఎవరో ఏదో చేస్తున్నారు, రోటరీ క్లబ్ పేరు చెప్పగానే అదే నాకు గుండెకాయలాగా నాకు మంచి పేరు తెచ్చింది. దాంట్లోనే నేను కొనసాగుతానని మీకు పీవీ న్యూస్ ఛానల్ ద్వారా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఓకే, సో ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. చూసినాడండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.